లాంటిది, నాకు బైబిల్ లాంటిది, మేనిఫెస్టోలో పెడుతున్నాను పూర్తి మద్యపాన నిషేధం అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పూర్తి మద్యపాన నిషేధం చెయ్యకపోగా ఆఖరికి ఈ రోజు వైసీపీ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది అంటే ఇక ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఏముంది అని అడుగుతున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బయట నుంచి మద్యం రాదు. వీళ్ళు ఏం తయారు చేస్తే అదే కొనుక్కోవాలి, ఎంత కమ్ముతే అంతకే కొనుక్కోవాలి. తీరా మంచిది ఇస్తున్నారా అంటే ఏది మంచిది లేదు. మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ గుండె చెడిపోయి, లివర్ చెడిపోయి మద్యం తాగడం వల్ల చనిపోతున్న వారు మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే మన రాష్ట్రంలో ఎక్కువ. అంత నాసి రకం మద్యం అమ్ముతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏమమ్ముతుంది? ఒక్కటైనా పనికొచ్చేది ఉందా అంటే ఏదో చెప్తున్నారు. అమ్మా భూమ్ భూమ్ అని అమ్ముతున్నారు. ఇంకేంటి క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సీ అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే ఎక్కడ? అన్ని మద్యం షాపులో నిలబెట్టుకున్నారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఇదేనా? ఎక్కడా లేదు ప్రపంచంలో, మన రాష్ట్రంలోనే ఉంది. ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ లేకుండానే మద్యం అమ్మేది, ఓన్లీ క్యాష్ అట, మన రాష్ట్రంలోనే ఉంది. అంటే ఎంత అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు అసలు లెక్కలే లేవు. స్టేట్ ట్యాక్స్ ఏమిటి, సెంట్రల్ ట్యాక్స్ ఏమిటి, ఎక్సైజ్ డ్యూటీలు ఏమిటి, కడుతున్నారా లేదా ఎవరు ఒక ఆడిట్ చేసే వాళ్లే లేరు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఇంతమంది బిడ్డలు ఉన్నారు, బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా రాజశేఖర రెడ్డి గారు ఏమనేవారు? మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. ఉందా ఇప్పుడు ఫీజు రీంబర్స్మెంట్? ఇప్పుడు ఫీజు రీంబర్స్మెంట్ లేదు కదా. కనీసం బిడ్డలు కూలీ నాలి చేసి కన్న తల్లిదండ్రులే అప్పు సొప్పు చేసి పిల్లలను చదివించినా కూడా ఉద్యోగాలు రావటం లేదు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? అధికారంలోకి రాకముందు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారం లేకొచ్చిన వెంటనే భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటికి 5 సంవత్సరాలు అవుతుంది. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఈ రోజుటి వరకు కూడా ఇంకా 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మరి ఎందుకు భర్తీ చేయలేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట 23,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారం లేకొచ్చిన వెంటనే మెగా డిఎస్సీ అమలు చేస్తాను అన్నాడు. ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు డిఎస్సీ విడుదల చేస్తుంటే సిగ్గులేదా చంద్రబాబు అని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు ఏమైంది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పిన వాడు ఈ రోజు దగా డిఎస్సీతో 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. అది కూడా ఎప్పుడు ఇచ్చారు? ఎన్నికలకు ముందు. అంటే 5 సంవత్సరాలు నిద్రపోయారు. కనీసం కుంభకర్ణుడైనా మేలే. 6 నెలలు నిద్రపోతారు, 6 నెలలు పని చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరం నిద్రపోయారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని మేలుకొని 2 నెలల క్రితం నోటిఫికేషన్లు ఇస్తే ఆ నోటిఫికేషన్లు ఎప్పుడు అయ్యాలి, ఆ పరీక్షలు ఎప్పుడు రాయాలి, వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు కాదు, ముమ్మాటికి కాదు. ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా కూడా రాజశేఖర రెడ్డి గారి వారసుడు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అని భూతత్వం వెతికి చూస్తున్నా కూడా అసలు కనిపించడం లేదు నమూనాలు. మరెందుకు నమ్మాలి జగన్మోహన్ రెడ్డి గారిని? ఆఖరికి రాజశేఖర రెడ్డి బిడ్డ, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, ఆఖరికి ఈ కడప ఎంపీ స్థానానికి ఈ రోజు నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను పోటీ చేస్తున్నాను అంటే ఎందుకు పోటీ చేస్తున్నాను? ఎందుకంటే రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి చనిపోయి 5 సంవత్సరాలు అయ్యింది. చనిపోలేదు, హత్య చేశారు. గొడ్డలితో నరికి మరి క్రూరంగా హత్య చేస్తే వివేకానంద రెడ్డి గారి హత్యలో అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి భాగం ఉంది అని సిబిఐ చెప్తుంటే, అక్యూజ్డ్ గా నిందితులుగా వాళ్ళను చూపిస్తుంటే అయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు. మరి ఇదేమనాలి? అహంకారం కాకపోతే ఇది ఏమనాలి? 5 సంవత్సరాలుగా న్యాయం జరగాలి అని వివేకానంద రెడ్డి బిడ్డ కోర్టు తిరుగుతూనే ఉంది, గడప తట్టుతూనే ఉంది. ఏ తలుపు తట్టినా, ఎవరిని అడిగినా నాకు న్యాయం చేయండి అని అడగని చోటు లేదు, అరగని వారు లేరు. కానీ ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టి. సిబిఐ చెప్తూనే ఉంది, అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది. గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉన్నారు, ఇవిగో సాక్ష్యాలు అని సిబిఐ చెప్తుంది. కాల్ రికార్డ్స్ చూపిస్తుంది. హత్య చేసిన వాళ్ళు, చేపించిన వాళ్ళు మాట్లాడుకున్నారు అని రుజువులు చూపిస్తుంది. అలాగే లావాదేవీలు, హత్య చేసిన వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నారు.